వ్యక్తి రోజుకి 10 గంటలు నెలంతా పనిచేసి 20 నుండి 25 వేలు సంపాదిస్తున్నాడు. అతను తనను తన కుటుంబాన్ని పోషించుకునేందుకు బైక్ మీద రోజుకు 100 కిలోమీటర్ల జర్నీ చేస్తూ వివిధ రకాల ప్రోడక్ట్స్ని, ఫుడ్స్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు. దుమ్ము, ధూళి, ఎండ, వాన, ట్రాఫిక్ టైంకి డెలివరీ చేయటం ఇలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ కూడా ఒక డెలివరీపై కేవలం 10 నుండి 20 రూపాయలు మాత్రమే ఎర్న్ చేయగలుగుతున్నాడు. ఇక మరొక వ్యక్తి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. తను రోజంతా సిస్టమ్ ముందు కూర్చొని కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్కి కోడ్ రాస్తూ మేనేజర్స్ పెట్టే డెడ్ లైన్, మెంటల్ ప్రెషర్ వల్ల టైంతో పోటీ పడుతూ సాయంత్రానికి బర్న్అవుట్ అయిపోతున్నాడు. ట్రాఫిక్లో గంటల తరబడి జర్నీ చేస్తూ ఫిజికల్గా అలసిపోతున్నాడు. ప్రాజెక్ట్స్లోకి ఇన్కార్పొరేట్ అవ్వడం, మేనేజర్స్ ప్రెషర్, తన స్కిల్స్ అవుట్డేట్ అయిపోవటం వల్ల, కంపెనీకి ప్రాజెక్ట్స్ తగ్గిపోవటం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల ఎప్పుడు జాబ్ ఉంటుందో ఎప్పుడు పోతుందో అనే ఒక కంటిన్యూస్ మెంటల్ స్ట్రగుల్ అతనిలో ఉంటుంది. ఇంకొక 25 ఏళ్ల అమ్మాయి, చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, ఒళ్ళు కనిపించేలా బట్టలు, రోజుకు 2-3 ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంకొన్ని ఫోటోషూట్లు, అంతే. నెలకు 10 లక్షల నుంచి 20 లక్షలు సంపాదిస్తోంది. ఈమె ఒక ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్. ఒక అమ్మాయి కాబట్టి తన ప్రైవసీని బ్రీచ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆమె ఫోటోను, పేరును బ్లర్ చేయడం జరిగింది. తను ఇన్స్టాగ్రామ్లో గ్లామరస్గా ఫోటోలు పెడుతుంది, అలాగే రీల్స్ కూడా చేస్తుంది. తన ప్రొఫైల్ను దాదాపు 7 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అలాగే 1800 మందికి పైగా పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్కో సబ్స్క్రైబర్ దాదాపు నెలకు 400 పే చేసి ఆమె పెట్టే ఎక్స్క్లూజివ్ కంటెంట్ని చూస్తున్నారు. ఆమె నెల సంపాదన దాదాపు 7 లక్షలు, సంవత్సరం సంపాదన 84 లక్షలు. ఇంకా బ్రాండ్స్ ఎండోర్స్మెంట్ ద్వారా 1-1.5 వరకు సంవత్సరానికి సంపాదించవచ్చు. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కేవలం స్కిన్ షో చేస్తూ కోట్లు సంపాదిస్తున్న వారు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఉన్నారు. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఈ 3 ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ కేసులో ఒక డెలివరీ బాయ్ ఫిజికల్ హార్డ్ వర్క్ ఉంది, అక్కడ ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీ కూడా ఉంది. ఇక రెండో కేసులో ఒక ఐటీ ఎంప్లాయీ తన 20 ఏళ్ల చదువును అలానే ఆలోచన శక్తిని ఉపయోగించి పనిచేస్తున్నాడు. ఇక్కడ కూడా వస్తు ఉత్పత్తి జరుగుతోంది, ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ తయారవుతోంది. మొదటి 2 సినారియోస్లో ఒక ఫిజికల్ ఎఫర్ట్ లేకపోతే ఒక మెంటల్ స్కిల్ కనిపిస్తోంది. ఒక డెలివరీ బాయ్ తన రక్తాన్ని చెమటగా మార్చి ఒక ఎసెన్షియల్ సర్వీస్ అందిస్తున్నాడు. రెండో సినారియోలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నాలెడ్జ్ని ఉపయోగించి ఒక డిజిటల్ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాడు. కానీ ఈ మూడో సినారియోలో ఎక్కడా శ్రమ లేదు, నో ఎఫర్ట్ ఎట్ ఆల్. ఇక్కడ కేవలం ప్రైవేట్ పార్ట్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా మార్చుకొని కంటెంట్ క్రియేషన్ అనే డిస్గైజ్లో ఒక అనెథికల్ బిజినెస్ జరుగుతోంది. ఇలా స్కిన్ షో చేయడం, పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ని పెట్టుకొని డబ్బులు సంపాదించడం లీగల్ అయినప్పటికీ ఎథికల్గా మాట్లాడాలంటే దీన్ని ఒక డిజిటల్గా భావించాలి. ఇక్కడ సొసైటీకి అందుతున్నది ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే కాదు, లేదా ఒక యూస్ఫుల్ సర్వీస్ కాదు. కేవలం సొసైటీని పొల్యూట్ చేసే ఒక టాక్సిక్ కల్చర్ మాత్రమే ఇక్కడ కనపడుతోంది. ఈ సోకాల్డ్ కంటెంట్ క్రియేటర్స్ చేసే వల్గర్ కంటెంట్కి 16 ఏళ్లు కూడా నిండని మైనర్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇంకా ప్రపంచం అంటే ఏంటో తెలియని వయసులోనే ఈ డిజిటల్ గార్బేజ్కి విపరీతంగా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ క్రియేటర్స్కు కావాల్సిందల్లా కేవలం వ్యూస్ అండ్ మనీ మాత్రమే. కష్టపడి పనిచేసే డెలివరీ బాయ్కి నెలకు 20 వేలు కూడా రావడం కష్టం. ఇలాంటి వల్గర్ కంటెంట్తో నెలకు కొన్ని లక్షలు సంపాదించవచ్చు అనే ఒక రాంగ్ సిగ్నల్ యూత్ని అలాగే చిన్నపిల్లలను కూడా పొల్యూట్ చేస్తోంది. క్రియేటివిటీ అంటే ఒక కొత్త ఆలోచనను పుట్టించడం లేదా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. కానీ సోషల్ మీడియాను డామినేట్ చేస్తున్న ఈ సజెస్టివ్ కంటెంట్ ఒక క్రియేటివ్ కన్స్ట్రక్షన్ లా కాకుండా ఒక మోరల్ డిస్ట్రక్షన్కి కారణం అవుతుంది. కేవలం బాడీని ఎక్స్పోజ్ చేస్తూ యూస్ తెచ్చుకోవడం, డబ్బులు సంపాదించడం క్రియేటివిటీ అని పిలవడం ఆ పదానికే ఒక ఇన్సల్ట్. ఒకరు ఆకలిని తీర్చడానికి లైఫ్ని రిస్క్ చేస్తుంటే ఇంకొకరు కేవలం డబ్బు కోసం క్యారెక్టర్ని ట్రేడ్ చేస్తున్నారు. ఒకరు సొసైటీకి అవసరమయ్యే సర్వీస్ని ఇస్తుంటే ఇంకొకళ్ళు సమాజం భవిష్యత్తును డెస్ట్రాయ్ చేసే డర్టీ కంటెంట్ని ప్రజల మీదకు వదులుతున్నారు. డబ్బు మోజులో పడి తమను తాము మర్చిపోయి అటు సమాజానికి అలానే తమకు తాము సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, సోకాల్డ్ కంటెంట్ క్రియేటర్స్ గురించి ఈ వీడియోలో నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ప్రయత్నం చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఎంటర్టైన్మెంట్ అనేది మనం పడే కష్టానికి, ఒత్తిడికి ఒక టెంపరరీ రిలీఫ్. రోజంతా పనిచేసి అలసిపోయిన ఒక వ్యక్తి తన మైండ్ని రీవైటలైజ్ చేసుకొని మరుసటి రోజు పనికి సిద్ధం అవడానికి ఆశ్రయించే ఒక సోర్స్. ఒక 50 ఏళ్ల క్రితం థియేటర్లో మనకు ఒక ఎంటర్టైన్మెంట్ సోర్స్, ఆ తర్వాత రేడియోలు, టీవీలు వచ్చాయి. కానీ ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ ఎరా కాబట్టి ఫోన్ మనల్ని ఎంటర్టైన్ చేసే ఒక ప్రైమరీ సోర్స్గా మారిపోయింది. ఇలాంటి ఎంటర్టైన్మెంట్, రీక్రియేషన్ కోసం మనం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాం. ఇన్స్టాగ్రామ్,
ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదించడాన్ని డిజిటల్ ఎకానమీ అంటారు. అలానే దీన్ని కొందరు క్రియేటర్ ఎకానమీ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ క్రియేటర్ ఎకానమీ ముసుగులోనే సాఫ్ట్ కూడా సోషల్ మీడియాలో డేంజరస్ లెవెల్స్లో ప్రమోట్ అవుతుంది. పొరపాటున ఒక యాక్చువల్లీ సజెస్టివ్ కంటెంట్ మీద క్లిక్ చేసినా లేదా ఆ వీడియోని పూర్తిగా చూసినా సిమిలర్గా ఉండే సజెస్టివ్ కంటెంట్ మరింతగా యూజర్ల టైం లైన్లకు పుష్ అవుతుంది. క్రమంగా ఫీడ్ మొత్తం ఇలాంటి కంటెంట్తో నిండిపోతుంది. సాఫ్ట్ అంటే మనం ఏదో ఒక పోర్టల్కి వెళ్ళి వెతుక్కునే కంటెంట్ కాదు. మనం ఎంటర్టైన్మెంట్ లేదా ఇన్ఫర్మేషన్ కోసం స్క్రోల్ చేసే ఫీడ్లో వచ్చే అన్అవాయిడబుల్ అన్సొలిసిటెడ్ కంటెంటే ఈ సాఫ్ట్. సింపుల్గా చెప్పాలంటే మనం ఆ కంటెంట్ చూడాలన్న కోరిక లేకపోయినా బలవంతంగా మన ఫీడ్లో ప్రత్యక్షమయ్యే ఒక వల్గర్ కంటెంట్. హార్డ్ కోర్ పార్న్ బ్రెయిన్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ సాఫ్ట్ కంటెంట్ కూడా అదే స్థాయిలో మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ సాఫ్ట్లో ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేయటం ఉంటుంది. దీనివల్ల ఆ చూసే వాళ్ళలో వాయిలెంట్ పర్వర్ట్ నేచర్ సబ్కాన్షియస్గా పెరుగుతుంది. క్రియేటర్ ఎకానమీ అనే ముసుగులో అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో సాఫ్ట్ ఇప్పుడు ప్రమోట్ అవుతుంది. ఇది కేవలం కంటెంట్ కాదు, ఇది ఒక డిజిటల్ ఎడిక్షన్ ట్రాప్. యూజర్ తెలిసి తెలియక ఒక యాక్చువల్లీ సజెస్టివ్ కంటెంట్ మీద క్లిక్ చేస్తే చాలు, అది అక్కడితో ఆగదు. అసలైన ప్రమాదం ఇక్కడి నుండే మొదలవుతుంది. సోషల్ మీడియా అల్గారిథమ్స్ యూజర్ రిటెన్షన్ అండ్ వాచ్ టైంని మాత్రమే మెజర్ చేస్తాయి. మీరు ఒక సజెస్టివ్ వీడియోను పూర్తిగా చూసారంటే ఆ అల్గారిథం మిమ్మల్ని ఒక పొటెన్షియల్ కన్జ్యూమర్గా ఫిక్స్ చేస్తుంది. వెంటనే మీ టైమ్ లైన్స్లోకి అవే రకమైన వందల వీడియోలను పుష్ చేయడం స్టార్ట్ చేస్తుంది. గ్రాడ్యువల్గా ఫీడ్ మొత్తం అబ్సీన్ కంటెంట్తో నిండిపోతుంది. అంటే మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఫోన్ ఓపెన్ చేస్తే అది ఒక పర్వర్టెడ్ మైండ్ సెట్లోకి నెట్టేస్తుంది. ఇదంతా సరే, అసలు ఈ కంటెంట్ ఎక్కడి నుంచి మొదలవుతోంది? నిండా 20 ఏళ్ళు కూడా లేని టీనేజ్ అమ్మాయిల నుండి మొదలుకొని 30 ఏళ్లలోపు అమ్మాయిలు తమను తామే ఆబ్జెక్టిఫై చేసుకుంటున్నారు. డబ్బులకు తమ పర్సన్హుడ్ని ట్రేడ్ చేస్తున్నారు. వీళ్ళు మొదట కొన్ని గ్లామరస్ రీల్స్ అలానే గ్లామరస్ ఫొటోస్ని పోస్ట్ చేస్తారు. ఆ పోస్టులకు వచ్చే వేల లైక్స్ అండ్ కామెంట్స్ ఒక రకమైన డోపమైన్ హిట్ని ఇస్తాయి. ఈ వర్చువల్ వ్యాలిడేషన్కి అడిక్ట్ అయిపోయి ఇంకా ఎక్కువ అటెన్షన్ కోసం బౌండరీస్ దాటడం మొదలు పెడతారు. లైక్స్ కౌంట్ పడిపోయినప్పుడల్లా మరింత ఎక్కువ స్కిన్ షో చేస్తే మళ్ళీ వ్యూస్ పెరుగుతాయని అల్గారిథమ్స్ హింట్ ఇస్తుంటాయి. అలా గ్రాడ్యువల్గా డ్రెస్సింగ్ సెన్స్ నుండి పర్సనాలిటీ, బిహేవియర్ వరకు అంతా యాక్చువల్లీ సజెస్టివ్గా మారిపోతుంది. ఈ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అనే ముసుగులో ఎక్స్క్లూజివ్ కంటెంట్ పేరుతో బిజినెస్ మొదలవుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేటర్ అనే ఒక రెస్పెక్ట్ని పోగొట్టుకొని కేవలం ఒక కమోడిటీగా మిగిలిపోతున్నారు. వీరి జర్నీ కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్తోనో లేక యూట్యూబ్ షార్ట్స్తోనో ఆగిపోవడం లేదు. ఆ వ్యూస్, ఆ లైక్స్ ఇచ్చే కిక్ వీళ్ళని తెలియకుండానే ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి తీసుకెళ్తున్నాయి. సోషల్ మీడియాలో మొదలైన ఈ వ్యాలిడేషన్ క్రేవింగ్ చివరకు ఓన్లీ ఫ్యాన్స్ లాంటి యాప్స్లో సెమీనూడ్ లేదా అంతకంటే చీప్ కంటెంట్ని సెల్ చేసుకునే దగ్గర ఎండ్ అవుతోంది. సోషల్ మీడియాలో లభించే ఫ్రీ వ్యూస్, ఫ్రీ లైక్స్ కేవలం ఒక హుక్ మాత్రమే. ఇవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇన్ఫ్లుయెన్సర్స్ని హుక్ చేస్తుంటాయి. అసలు బిజినెస్ మొత్తం ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్ దగ్గరే ఉంది. ఇది ఒక రకమైన డిజిటల్ బార్టర్ సిస్టమ్. యూజర్ డబ్బులు ఇస్తాడు, క్రియేటర్ తన డిగ్నిటీని అమ్ముకుంటుంది. లిటరల్లీ ఇది ఒక డిజిటల్. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కో నెలకు ఒక్కో సబ్స్క్రైబర్ దగ్గర 400 నుండి 1000 రూపాయల వరకు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇది చూడడానికి చిన్న అమౌంట్ అనిపించవచ్చు, కానీ వేలల్లో ఉండే సబ్స్క్రైబర్లను లెక్కేస్తే అది నెలకు కొన్ని లక్షల రూపాయలు ఈజీ మనీ అవుతోంది. యువతలో ఉండే ఈ ప్రైమల్ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్స్పెన్సివ్ హాలిడే టూర్లు, లగ్జరీ రిసార్ట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలానే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మళ్ళీ అదే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తిరిగి డబ్బులు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా ఎరా మొదలైన ఎర్లీ డేస్లో ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ అంటే కేవలం మన మెమరీస్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకునే ఒక ఫోటో అండ్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే. అప్పట్లో కంటెంట్ అనేది చాలా వరకు ఫన్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ ఇన్ఫో ఉండేది. ఒక మంచి రెసిపీ నేర్చుకోవాలన్నా, ఒక ట్రావెల్ వీడియో చూడాలన్నా లేదా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలన్నా ఈ ప్లాట్ఫామ్స్ మనకు బాగా ఉపయోగపడేవి. కానీ రాను రాను ఈ క్రియేటర్ ఎకానమీలో కాంపిటీషన్ పెరగడం వల్ల హ్యూమన్ సైకాలజీలోని వీక్నెస్లను ఇన్ఫ్లుయెన్సర్లు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో కుకింగ్ నేర్పించే వీడియోలు ఉండేవి, కానీ ఇప్పుడు కేవలం తిండిని ఒక ఎడిక్షన్లా చూపిస్తున్నారు. ఎక్కువగా తినడం, డిఫరెంట్ కాంబినేషన్లో ఫుడ్ని వృధా చేయడం లాంటి వీడియోలు యూజర్ల ప్రైమల్ హంగర్ని ట్రిగర్ చేసి వ్యూస్ సంపాదిస్తున్నారు. అండ్ ఫుడ్లానే ఇవి కూడా మన ప్రైమల్ వీక్నెస్. మనిషిలోని ఈ వీక్నెస్ని ఆసరాగా చేసుకుంటున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ సజెస్టివ్ కంటెంట్ని నార్మలైజ్ చేశారు. ఈ ప్రైమల్ ఇన్స్టింక్ట్స్ ఫుడ్ అండ్
అనేవి మన బ్రెయిన్లో చాలా క్విక్గా డోపమైన్ అనే ఒక ఫీల్ గుడ్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. అందుకే నాలెడ్జ్ బేస్డ్ వీడియోల కంటే ఇలాంటి ఇన్స్టింక్ట్ బేస్డ్ కంటెంట్కే మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తాయి. సోషల్ మీడియా యాప్స్ కూడా కేవలం లాభాల కోసం ఇలాంటి హ్యూమన్ వీక్నెస్ని వాడుకుంటూ డబ్బు చేసుకుంటున్నాయి. లాభాల కోసం అనెథికల్గా అల్గారిథమ్స్ని డిజైన్ చేస్తున్నారు. ఈ కంపెనీలకు కావాల్సింది మన టైం అండ్ అటెన్షన్. ఒక నాలెడ్జ్ బేస్డ్ వీడియో కంటే ఒక సింప్లీ సజెస్టివ్ కంటెంట్ యూజర్ని ఎక్కువసేపు యాప్లో ఉంచుతుందని ఈ సోషల్ మీడియా డేటా చెప్తుంది. అందుకే వాళ్ళు ఆ వీక్నెస్ని తగ్గించడానికి బదులు అల్గారిథమ్స్ ద్వారా దాన్ని మరింతగా ఫ్యూయల్ చేస్తారు. 16 ఏళ్ళు కూడా నిండని పిల్లలు తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా ఒక అనెథికల్ వరల్డ్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఒకప్పుడు పిల్లలు ఇన్స్పిరేషన్గా తీసుకునే వ్యక్తులు వేరేగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వారి రోల్ మోడల్స్ పూర్తిగా మారిపోయారు. ఒకప్పుడు చిన్నపిల్లలు ఉండే సహజమైన ఆ ఇన్నోసెన్స్ ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. సోషల్ మీడియాలో ఉండే అన్సేఫ్ కంటెంట్కి వీళ్ళు ఎక్స్పోజ్ అవడం వల్ల వాళ్ళ సహజత్వాన్ని కోల్పోయి ఒక రకమైన డెల్యూషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళు స్కూల్లో లేదా మరొక చోట ఇమిటేట్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పిన మొదటి సినారియోలో డెలివరీ బాయ్ లాంటి వారిని చూసి పిల్లలు పాపం కష్టపడుతున్నాడు అనుకోవడానికి బదులు చదువుకోకపోతే ఇలానే రోడ్ల మీద తిరగాలి అనే ఒక రకమైన చులకన భావన పెంచుకుంటున్నారు. అదే సమయంలో కేవలం బాడీని ఎక్స్పోజ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వారిని చూసి హార్డ్ వర్క్ ఈజ్ ఫర్ లూజర్స్, ఈజీ మనీ ఈజ్ ఫర్ స్మార్ట్ పీపుల్ అనే ఒక ప్రమాదకరమైన ఆలోచన ధోరణిలోకి వెళ్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కంటెంట్ క్రియేటర్స్ చూపిస్తున్న లగ్జూరియస్ లైఫ్ని చూసి పిల్లలు అదే నిజమైన ప్రపంచం అనుకుంటున్నారు. దానివల్ల వారిలో సెల్ఫ్ బ్యూటీ అబ్సెషన్ పెరిగిపోతుంది. చదువు స్కిల్స్ కంటే అందంగా కనిపించడం, వ్యూస్ రావడం మాత్రమే జీవితం అని భ్రమలోకి వెళ్తున్నారు. ఇది వారిని డిప్రెషన్ అలానే యాంగ్జైటీలోకి నెట్టేస్తుంది. ఇక ఈ అల్గారిథమ్స్ పుష్ చేస్తున్న ఈ సజెస్టివ్ కంటెంట్ వల్ల పిల్లల మనసుల్లో అన్యాచురల్ థాట్స్ మొదలవుతున్నాయి. ఈ వయసులో వారికి ఉండాల్సిన అమాయకత్వం పోయి అన్ని చిన్న వయసులోనే తెలియడం వల్ల సైకలాజికల్ గ్రోత్ దెబ్బతింటోంది. ఇది వారిలో డీసెన్సిటైజేషన్ని పెంచుతోంది. అంటే వల్గర్ కంటెంట్ని చూసినా అది తప్పు కాదు అనే భావన వాళ్ళలో కలుగుతోంది. చిన్నపిల్లల మెదడు అలానే టీనేజర్స్ మెదడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు కాబట్టి ఇలాంటి హై ఇంటెన్సిటీ ప్రైమల్ ఇన్స్టింక్ట్ బేస్డ్ కాంటెంట్ని చూస్తున్నప్పుడు వారి బ్రెయిన్లో విపరీతమైన డోపమైన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ అలానే లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు. అయితే మరి ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి? కొన్ని దేశాలు వాళ్ళ కల్చర్స్ని అలానే వాళ్ళ యూత్ని కాపాడుకోవడానికి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నారు. చైనాలో ప్రభుత్వానికి సోషల్ మీడియాపై చాలా కంట్రోల్ ఉంటుంది. విజువల్ కంటెంట్ను ప్రమోట్ చేసే క్రియేటర్ల అకౌంట్లను వెంటనే పర్మనెంట్ బ్యాన్ చేస్తారు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న గ్రేట్ ఫైర్ వాల్ ద్వారా కంటెంట్ని రెగ్యులర్గా ఫిల్టర్ చేస్తూనే ఉంటారు. ఆస్ట్రేలియా అలానే యూకే దేశాలు కూడా ఆన్లైన్ సేఫ్టీ బిల్ లాంటి కొన్ని చట్టాలను తీసుకొచ్చాయి. చిన్నారులకు సంబంధించిన హార్మ్ఫుల్ కంటెంట్ని తొలగించకపోతే ఆయా కంపెనీలు గ్లోబల్ రెవెన్యూలో కొంత శాతం పెనాల్టీని వేస్తున్నారు. ఇంకొన్ని దేశాలు ఈ అబ్సీనిటీని ప్రమోట్ చేసే సోషల్ మీడియా యాప్స్ని పూర్తిగా బ్యాన్ చేశాయి. ఇలాంటి కంటెంట్ వల్ల సమాజం అయితే పొల్యూట్ అవుతుంది. అలానే వర్క్ ఎథిక్ కూడా దెబ్బతింటోంది. ముఖ్యంగా పిల్లల మానసిక స్థితి నాశనం అయిపోతుంది. కాబట్టి సెన్సార్షిప్ ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వాలు దీన్ని కంట్రోల్ చేయాలి. ఇలాంటి కంటెంట్ని ఫిల్టర్ అవుట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే దీనికి ఒక కౌంటర్ పాయింట్ గురించి కూడా మాట్లాడాలి. అదే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒకసారి కంటెంట్ని బ్యాన్ చేయడం మొదలు పెడితే అది గ్రాడ్యువల్గా ప్రజల లిబర్టీ అంటే ప్రజల స్వేచ్ఛకు అడ్డుపడుతుందనే కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఏది వల్గర్ కంటెంట్, ఏది ఆర్ట్ అనే విషయంలో ఒక స్పష్టమైన గీత గీయడం కష్టం. ఒకరికి వల్గర్గా అనిపించేది మరొకరికి ఫ్యాషన్గా లేదా ఆర్ట్లా అనిపించవచ్చు. మన సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. కానీ చిన్నారులు లైఫ్లో సెటిల్ అవ్వాల్సిన యువత ఈ ట్రాప్లో పడకూడదంటే మాత్రం ఈ సాఫ్ట్ కల్చర్ గురించి చర్చ జరగాలి. ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా 18 ఏళ్లు నిండని పిల్లలకు మొబైల్ ఫోన్కు వీలైనంత దూరంగా ఉంచాలి. ఫైనల్గా నేను కంక్లూడ్ చేసేది ఒకటే. ఒక డెలివరీ బాయ్ 10 గంటల పాటు ప్రాణాలకు తెగించి పనిచేస్తాడు. అతని శ్రమకు దక్కే విలువ కేవలం 20,000 మాత్రమే. కానీ అదే సొసైటీ ఒక అమ్మాయి చేసే స్కిన్ షోకు కోట్ల రూపాయలను అందిస్తోంది. ఇక్కడ సర్వీస్ అనేది ఓడిపోతుంది, బలహీనత అనేది గెలుస్తోంది. కష్టపడి పనిచేసే ఒక కామన్ మ్యాన్ హార్డ్ వర్క్ను రెస్పెక్ట్ చేసినప్పుడే ఈ సోకాల్డ్ కంటెంట్ క్రియేటర్స్కి విలువ తగ్గిపోతుంది. అలానే యూత్ను పొల్యూట్ చేయలేని, మోరల్ డికే వైపు సొసైటీని తీసుకెళ్లలేని ఒక హెల్తీ సొసైటీని చూడగలుగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.